కొంతమంది చెప్తా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా అడగాలనుకుంటున్నా. సోమన్నగా మీరు దాదాపు 3 దశాబ్దాల నుంచి వెళ్ళి పాలిటిక్స్ చూస్తున్నారు. ఒక బహుజన యుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్నటువంటి మీకు పదవులన్నీ అనుభవించి కండువాలు మార్చుకుంటూ ఇక నేను చావుదాలానికి వచ్చినా నాకు కాంగ్రెస్ పార్టీ కండువ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకుల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మందిని అబ్జర్వ్ చేయాలి. నేనేమంటున్నాను, మీరు నన్ను ఒక మాట అడిగారు కదా, మీకు సిగ్గు అనిపిస్తలేదా లేకపోతే ఏమన్నారు నన్ను తప్పు చేసినట్టు అనిపించట్లేదా అన్నారు. అలాంటి పదాలు ఏమన్నా ఉంటే అక్కడ అలాంటి వాళ్ళకు గుర్తిస్తాయి అవి. నేను ఎవరి పేరు పెట్టాను, నాకంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, ఎవరి పేరు పెట్టా, ఎవరిని అననేను. నా గురించి మాట్లాడి నేను ఏమైనా మాట్లాడతాను. నేను ఎవరి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి మీకు కండువ కప్పడం జరిగింది. ఆ తర్వాత 3-4 మీటింగ్స్ సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి మీరు కూడా అక్కడ జనాలను ఉత్తేజపరచడం, కాంగ్రెస్ పార్టీ గురించి పాడడం ఇవన్నీ జరుగుతూ ఉంది. రాజగోపాల్ రెడ్డితో కండువ కప్పుకునేటువంటి పరిస్థితి సేమన్నకి ఏమొచ్చింది? మీరు డైరెక్ట్ గా అన్ని దిక్కులో సోర్స్ ఉన్నటువంటి పర్సనే కదా. అంటే రాజగోపాల్ రెడ్డి తక్కువ చేయట్లేదు మేము. రాజగోపాల్ రెడ్డితో పాటుగా ఇంకా చాలా మందిని కూడా మేము ఊహించుకుంటున్నాం. మీ అభిమానులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఇప్పుడు సీఎం గారి టైం ఆ రోజు వీలు కాలేదు. ఓకే, రాజగోపాల్ రెడ్డి గారు కండువ కప్పారు. తప్పేంటి? తప్పకుండా. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు సీఎం కాడికి వెళ్దాం అని. ఖచ్చితంగా సార్ అన్నాం. ఏదో అర్జెంట్ మీటింగ్ పడి వెళ్ళిపోతున్నట్టు అన్నప్పుడు మీరైనా కప్పండి సార్. నాకు సీఎం గారు కప్పినా ఒకటే, మీరు కప్పినా ఒకటే. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో, నేను నల్గొండ ఉమ్మడి జిల్లా మనిషిని. నేను మా భువనగిరి పార్లమెంటు, మా ఊరు, మా పరిధి మొత్తం వాళ్ళ పార్లమెంట్ కింద వస్తుంది. అక్కడ ఎంపీ, ఇంతకుముందు అన్న ఎంపీ, అంతకుముందు తమ్ముడు ఎంపీ, ఇప్పుడు మునుగోడు పరిధి శాసనసభ్యునిగా ఉన్నాడు. రేపు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్కి ఇన్ఛార్జి. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మాకు వారికి ఏంటంటే 2009-2008 నుంచి బాగా దగ్గర సంబంధం. ఎక్కడ ఉండని మేము కోమటిరెడ్డి వాళ్ళు అంటే సోమన్న అంటే వాళ్ళ మనిషి, వాళ్ళకి ఒక ముద్ర మాకు ఉన్నది. అందువల్ల ఏ రోజు మేము ఏంటిది అని అనుకున్న వాళ్ళం కాము. సోమన్న అంటే వాళ్ళకి ప్రాణం, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కష్టాల్లో, బాధల్లో, మంచి చెడుల వ్యవహారాల్లో ఎక్కడ ఉన్నాయే మనవుడు అని. సోమన్న కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది. ఇది మీరు ఒప్పుకోకపోయినా నిజమైనటువంటి మాట. సోమన్నను కనీసం దగ్గరికి కూడా తీయలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ హక్కున చేర్చుకుంటుంది అనేటువంటి నమ్మకం మీకు వినండి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారుతో కండ కప్పుకోవడానికి వెంకరెడ్డి కప్పినా, రాజగోపాల్ రెడ్డి కప్పినా, రేవంత్ రెడ్డి గారు కప్పినా ఒక పార్టీలో ఉన్నాను. కాకపోతే మా దామోదర్ రెడ్డి గారు వాళ్ళంటే మాకు బాగా చాలా గౌరవం. సరే, ఉన్న పరిస్థితుల్లో, ఉన్న బిజీ షెడ్యూల్లో కలుసుకోలేకపోయినాం తప్ప కార్యక్రమాల్లో కలుస్తున్నాం వెళ్ళిపోతున్నాం. వాళ్ళంటే నాకు గౌరవం, వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానం. మాకంటే ముందు తరం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందువల్ల దీన్ని వేరే భూతద్దంలో పెట్టి ఈయన ఏదో ఆడికపోయింది, ఇది తప్పండి, ఇది రాంగ్. అది ఒక పార్టీలోకి వచ్చినప్పుడు, మనిషి అయినప్పుడు నేను తెలవనే ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి అపారమైనటువంటి ఇష్టం నేనంటే, గౌరవం. సోమన్న చెప్పు అని అంటాడు. అట్లా చాలా బాగా ప్రేమగా చూసుకునేటోడు. అందువల్ల మనం ఆయన నిందించేటువంటి పరిస్థితి కాదు, తప్పది. నాకు ఎవరు కప్పినా సమానమే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సీనియర్ నాయకులు, ఆ రోజు సీఎం గారు కొంచెం బిజీ ఉన్నారు, వేరే షెడ్యూల్లో ఉన్నారు. తెల్లారితే కార్యక్రమాలు ఉన్నాయి కనుక రాజగోపాల్ రెడ్డితో కలిసాము. నేను చెప్తాను కదా, ఇప్పటికైనా జిల్లాలో, ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాకు వచ్చినా లేదా సూర్యాపేట జిల్లాకు వచ్చినా, మాకు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలన్నా, కదలికలన్నా, ప్రజలకు మంచి చెడు వ్యవహారాలు చూసే కాడ దామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళ తర్వాతనే ఎవరైనా. వీళ్ళు జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఏ పేదోడైనా, ఏ గరీబునైనా ఆ పూట వాడిని ఖచ్చితంగా ఆదుకోవాలి, కాపాడాలని అంటే వాళ్ళే. ఇప్పటికి దామోదర్ రెడ్డి గారు పదవి ఉన్నా లేకున్నా తుంగతుర్తి, సూర్యాపేట ఈ ప్రాంతంలో వారు చాలా ప్రభావితం చేసినటువంటి మనిషి. ఇప్పటికి ఏ పదవి ఉండనే లేకపోయింది, పదవి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ బోరు. ఏ పదవి లేకపోయినా తను కనపడ్డాడంటే వేల మంది ఇట్లా సంఖ్యలో ఇట్లా కలిసి వస్తారు దామోదర్ రెడ్డి గారు. ఏ పదవి లేకపోయినా వారి ఇంటి ముందు 24 గంటలు జనం పేపర్లు పట్టుకొని, సంచుల దరఖాస్తులు పట్టుకొని, సార్ ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్పండి, సార్ కలెక్టర్ ఆఫీస్ కాడ చెప్పండి, సార్ పోలీస్ స్టేషన్ కాడ చెప్పండి, సార్ నాకు ఈ సమస్య ఉంది, సార్ ఈ భూమి సమస్య, ల్యాండ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి. ఎందుకంటే దామన్న చెప్పితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం.
అందువల్ల అది మెయింటైన్ చేస్తున్నారు. ఆ ప్రజలతో వారికి ఆ సంబంధాలు ఉన్నాయి కనుక ఇప్పటికి ప్రజల మధ్య ఉన్నారు. గెలుపైన ఓటమి సహజంగా జరగవచ్చు. కానీ దామోదర్ రెడ్డి అని అంటే బస్ ఎస్ పక్క నమ్మకం మాకు ఉన్నాడనే ధైర్యం. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా వాళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా కానీ మనిషి ఆపత అంటే కథం జోలు చేయబెట్టుడే తీసి 10 రూపాయలు ఇచ్చొచ్చాడు. వీళ్ళు అందుబాటులో ఉంటే వీళ్ళు, లేదు అంటే వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నమ్ముకున్న క్యాడర్తో ఇచ్చి పంపిస్తారు. ఇచ్చిన మనం అట్లాంటి వాళ్ళు అక్కడ జిల్లాలో ఉన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారి మద్దతు ఉంటుంది నాకు. రేవంత్ రెడ్డి గారి సపోర్టు, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఖచ్చితంగా నాకు ఉంటుంది. ఇక నాకు ప్రాబ్లమ్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి వస్తే రేవంత్ రెడ్డి గారి మద్దతు ఉంది. ఓకే. జిల్లాకు వస్తే కోమరెడ్డి బ్రదరు, దామోదర్ రెడ్డి గారు, అటు పక్కనే మా ఊరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు. వారంటే చాలా అపరమైనటువంటి గౌరవం. వారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. సాంస్కృతిక సేన పెట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే. రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అప్పుడు మేము నిర్వహించాం.